ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది? చూడు ముసలోడా, నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో. ఆ శివాజీ గాడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది. గుండు గీయించుకుని కాషాయం కట్టుకుని బైరాగులతో సెటిల్ అయిపోయి మైసూర్ దగ్గర ఉన్నాడు. నోర్మై డాడీ, మన వాళ్ళని వెళ్లి వాడిని ఇక్కడికి లాక్కురమ్మని చెప్పు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆవేశపడకు. ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం. వరదప్పన్ లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాణ్ణి తెలివితేటలతోనే పట్టుకోవాలి. ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి. వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాడిని సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు. పద్మమ్మ, రహీం భాయ్, బాగున్నావు రహీం భాయ్? నువ్వేందా మేడా? ఏంటలా చూస్తున్నావు? చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా? ఏముంది రహీం భాయ్, ఆ ఈశ్వర్ని దయ వల్ల మళ్ళీ నేను బతికాను. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను. ఆయన లేరు రహీం భాయ్. ఎవరెక్కడున్నారో తెలియట్లేదు. మావయ్య గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని. మామయ్య తర్వాత కలవచ్చమ్మా. అది కాదు. చెప్పేదినమ్మా. అరే పద. ఒకసారి కలిసిస్తాను రహీం భాయ్. అంటే నన్ను నా బాబుని చంపాలనుకుంది మనవాడు అనుకుంటా హేమాద్రి బాబా. బేటా, నువ్వు చిన్నబాబు చనిపోయారనుకుని శివాజీ బాబు పెదబాబుని తీసుకుని ఏడుకుపోయిండు. ఏడిపోయిండు, ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఈ రోజు ఒక బుక్ లో చూస్తే తెలిసింది బేటా, ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని. నేను ఫోన్ ట్రై చేసి వస్తా. బయట హలో సార్, శివాజీ బాబు ఉన్నాడా సార్? మీరెవరండి? సార్ నా పేరు రహీం. ఈ నెంబర్ మీకెవరు ఇచ్చారు? సార్ నేను ఆశ్రమకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండు సార్. శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్, జనం మాట్లాడాలి. ఇస్తారా? ఏంటండి అది? ఏం లేదు సార్, ఆయన భార్య బ్రతికే ఉంది, నా దగ్గర ఉందని చెప్పండి. ఏంటి? శివాజీ బాబు భార్య పద్మ మీ దగ్గర ఉందా? ఆవిడని కలుసుకోవడం కోసం ఆయన ఎక్కడికే బయలుదేరారే? ఈ లోపు నాకు ఫోన్ చేస్తే చెప్తాను. ఓకే. మామ బతికే ఉందా? నేను బతుకున్నాను ఆయనకి తెలుసంటావా? తెలుసంటమ్మా, శివాజీ బాబు నీ కోసం వీడికి వస్తుండట. మరి మరి నేను ఇప్పుడు ఆయన ఎలా కలవటం? నువ్వేం ఫికర్ పడద్దు బేటా, అంతా నేను చూసుకుంటా. నువ్వు ఏడవటం మంచిది కాదు. రా బేటా. మీరందరూ నాకు అబద్ధం చెప్పారు. అమ్మ బతికే ఉంది. నాన్న అమ్మని చూడటానికి వెళ్ళాడు. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు ఒక్కడివి ఎలా వెళ్తావు? ఎక్కడికని వెళ్తావు? నేను వైజాగ్ బస్సుకి వెళ్తాను. అక్కడ ఊరంతా అమ్మ కోసం వెతుకుతాను. ఎలాగైనా అమ్మని కలుసుకుని తీరుతాను. లాభం లేదు కోదండం, ఇక తను వినేటట్టుగా లేడు. నేను విశాల్కి తోడుగా వైజాగ్ బయలుదేరతాను. ఒకవేళ శివశంకర్జీ ఫోన్ చేస్తే మేం కూడా వైజాగే బయలుదేరామని చెప్పు. ఏంట్రా కోటిగా నువ్వు చెప్పేది? శివాజీ భార్య బతకడం ఏంటి, మన ఇంటికి రావడం ఏంటి, రహీం గారు తీసుకెళ్లడం ఏంటి? అవునయ్యా, ఆ అమ్మాయి మిమ్మల్ని కలియడానికే వచ్చినది. మా ఆయన కలిసి వెళ్తానని చెప్పినది. అయినా రహీం గడు ఒకళ్ళయ్యా. చెప్పరా, ఈ అమ్మాయినా? చెప్పరా, చెప్పు. ఈవిడేనయ్యా. చూసావా ముసలోడా, నీ పెంపుడు కొడుకు పెళ్ళాం బతికే ఉంది. దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు, ఆ శివాజీ గాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు. అవును, వస్తాడు. మధ్యాహ్నం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావరా? ఆరామన్నాయి సార్, డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా? క్యా బాత్ కర్తే సార్, పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. చెప్పరా, పద్మని ఎక్కడ దాచావు? నాకు తెలియదు సార్. తెలియదు సార్. చెప్పరా, అరే, నాకు తెలియదు సార్. ఎక్కడ దాచావు పద్మని? చెప్పు. నాకు తెలియదు సార్. చచ్చిపోతా సార్. కొట్టా సార్. చెప్పరా, కొట్టా సార్. నాకు తెలియదు సార్. నేను చెప్పరా. సార్. ఎక్కడ దాచావు? సార్, ఎక్కడ దాచావు? చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పు. హేమాద్రి ఆగు. ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు. ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి. రేయ్ అయ్యా, వీడిని ఈడ్చుకెళ్లి మన గొడవలో పడేయండి. అలాగేనయ్యా. తిండి తిప్పలు లేకుండా చిత్రహింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు. శోభనాద్రి గారు,
నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను. అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది. వెరీ గుడ్. రహీం గౌడు పద్మపతికి ఉందని శివాజీకి ఫోన్ చేసి ఉంటాడు. పెళ్ళాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట. కప్ప మీదకు పావును వదలాలి, పావు మీదకు డేగను వదలాలి. అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి. కరెక్ట్. శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు. సరి అయిన వాడొక్కడున్నాడు. వాడి పేరు కన్వర్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనో యాండి మట్టయ్యా. హలో, ఎక్కడున్నావు? ఏదో ఆస్తి గొడవ. ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం. నీతో పని పడింది. నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి. నువ్వు అప్పు చెప్పే పనంటే స్పెషల్ వర్కే. వెంటనే బయలుదేరుతున్నా. వెంటనే వచ్చేస్తానని మా అత్తయ్యకి మాట ఇచ్చాను. బండిలా రిపేర్ అయిందే. ఛ! హలో, ఎక్కడికి? వైజాగ్. నేను వైజాగే. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. ఏంటి బుజ్జి వెతుక్కుంటున్నావు? నీ మొగుడు నిన్ను మోసం చేసి పారిపోయా? నాకింకా పెళ్లి కాలేదు. అయితే మొగుడు కోసం ఎత్తుక్కుంటున్నావా? అవును, నాది 4 ఎకరాల నల్లరేగడి పొలం. దున్నేవాడే లేడు. మంచి మోతుబరిని వెతుక్కుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను. ఆహా, నువ్వు ఈ వాటంలో ఉంటే దున్నడానికి ముందుకి ఎవడు రాడు. కసక్కని ఉండాలా? అమ్మయ్యా, మెకానిక్ షెడ్ ఉంది. ఫ్యామిలీ రూమ్ తటేపు. రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ. ఆహా, మామూలు టీయా, స్పెషల్ టీయా? ఏదో ఒకటి. ఏదో ఒకటే. ఎంతసేపు అవుతుందిరా? 10 నిమిషాల్లో అయిపోతుంది. ఏదో ఒకటే. బాబు, ఉమ్, అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. టాక్సీ దొరుకుతుందా? దొరకదు. అయినా ట్రై చేస్తా. గంట పడుతుంది. వద్దులే. ఏవయ్యా కమిషనర్, ఆ కన్వర్ గాడు ఇంకా రాలేదు. అసలు వస్తాడంటావా రాడంటావా? హలో హలో కన్వర్, ఎక్కడున్నావు? అన్న, దారిలో ఉన్నా. బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. డీటెయిల్స్ అనవసరం. నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి. కంగారు పడుతున్నా. కన్వర్ వచ్చాడంటే మీ పని క్షణాల్లో అవుతుంది. అగ్గిపెట్టుందా? మ్యాచ్ పాస్, మ్యాచ్ పాస్. లేదు. వచ్చేస్తున్నా. చెప్పండి. ఏ సర్వార్? సర్వార్ని కాను, ఓ అందరిని. వాళ్ళు ఇంకా రాలేదు. ఏం కావాలి చెప్పండి.
ఉల్లిపాయ ఉందా? ఉంది. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి వేసి అల్లం ఉందా? ఉంది. అల్లం ముక్కలు బాగా దట్టించి దట్టించి జీలకర్ర ఉందా? ఉంది. జీలకర్ర బాగా జల్లి జల్లి నెయ్యి ఉందా? ఉంది. నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక పెసరట్టు తీసుకురా. ఉల్లి ఉంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, నెయ్యి ఉంది, పోయి ఉంది, పెసలు లేవు. షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేసరికి 4 గంటలు పడుతుంది. కూర్చుంటారా? నేనెవరో తెలుసా? ఎవరు? ఓరే నీ అయ్య. ఏయ్, 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 ఆగవయ్య బాబు. ఏయ్, shit. జాగ్రత్త జాగ్రత్త. ఓరే నీ అబ్బ. చూడండి, ఈ బస్సు 6 గంటలకు వైజాగ్ వెళ్ళాలి. ఇప్పటికి 2 గంటలు లేట్ అయింది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు టీ తాగినా, టిఫిన్ చేసినా, బాత్రూమ్కి వెళ్ళినా 5 నిమిషాలు వచ్చేయాలి. వెళ్ళండి. దీనికి టైం ఉంటుందా? దేనికైనా టైం ఉంటుంది, కానీ బస్సు మాత్రం ఉండదు. వెళ్ళు. టీచర్ ఇదెందుకు? విశాల్, నిన్నెవరైనా చూస్తే ప్రమాదం. అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు. నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం. కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు. తీయకది. అయిందా? అయిపోతుంది సార్. ఏంట్రా లుచ్చా, నీకు అసలు మెకానిజం వచ్చా? టీచర్ నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. త్వరగా వచ్చాయి, బస్సు వెళ్ళిపోతుంది. అందరూ వచ్చారా? రావాలి, తొందరగా రావాలి. ఎవరి కోసం బస్సు అవ్వదు లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? త్వరగా రా, బస్సు వెళ్ళిపోతుంది. టెండూల్కర్ టెండూల్కర్ రన్ అవుట్ అవ్వకూడదమ్మా. సారీ మేడం. It's all right. సారీ రా. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ బండి రెడీ అయిపోయింది సార్, బయలుదేరచ్చు. తీసుకో. థ్యాంక్ యూ సార్. అంకుల్ అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నాను సచిన్. సార్, మా బస్సు వెళ్ళిపోయింది. మమ్మల్ని డ్రాప్ చేస్తారా? వై నాట్? చాలా థ్యాంక్స్ అండి. రా, ఎక్కువ విషయం. సచిన్, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి. మేము రహీం అంకుల్ ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇల్లు గాజువాకలో ఉంది. గాజువాక? అరే రే, నేను అర్జెంట్ గా డాబా గార్డెన్స్ కి వెళ్ళాలి. పర్లేదు అంకుల్, ఇక్కడ దింపేయండి, మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అలాగే. బాయ్. బాయ్ సచిన్. గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్. నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాలరీ ఎవరో వెంటనే చెప్పండి సార్. ఇదిగో, వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగించు. తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వు. వీళ్ళిద్దరిని 5 నిమిషాల్లో తీసుకొస్తాను. నాకెంతిస్తారు? డీల్ డీల్ డీల్. చెప్పవయ్యా. వీళ్ళు నీకు తెలుసా? ఏంటి విశాల్, డ్రైవర్ అంకుల్ ఇల్లు తెలియడం లేదా? నేను ఒకసారి వచ్చాను టీచర్, ఇల్లు ఎక్కడ ఉందో మర్చిపోయాను. అంకుల్ అంకుల్. సచిన్, ఏంటి ఇక్కడ ఉన్నావు? మా డ్రైవర్ అంకుల్ ఇల్లు మర్చిపోయాను, దానికోసం వెతుక్కుంటున్నాను. నడుస్తూ ఎందుకు? కారెక్కండి. రహీం, రహీం,
విశాల్ బాబు విశాల్ శివాజీ, నువ్వు పట్టుకుపోయిన కోట్లాది రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డను వదిలిపెడతావు. హేమంత్రి, హేమంత్రి, వాణ్ణి చంపొద్దు. వాడిని చంపినా కసి తీర్చుకుంటాను. ముందు మన డబ్బు రాబట్టుకోవాలి. బాబు విశాల్ విశాల్ బాబు ఏయ్! వద్దు వద్దు హేమంత్రి, నా మాట విను. నేను చెప్పేది అర్థం చేసుకోరా హేమంత్. డాడీ 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 ఎక్కడ చూపిస్తారండి సార్. ఎక్కడ? విలన్స్ కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డనే కలపాలనుకున్నాడు. ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పటం జరిగింది. ఇంతలో జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. కానీ అర్ధాయుషులో పోవటం చాలా బాధాకరమైంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుణ్ణు, మనకిలాంటి కోడలుంటే బాగుణ్ణు, మనకిలాంటి తోబుట్టు ఉంటే బాగుణ్ణు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడు స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు. సినీ వినీలాకాశంలో ధృవతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి, ఆమె సోదరుడు అమర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శివశంకర్ చిత్రాన్ని ఆమెకే అంకితం ఇస్తున్నాం.